నాయకత్వంపై విశ్వాసంతో మహిళా నాయకురాలు జాగృతిలో చేరారు. కరీంనగర్కు చెందిన జాగృతి మహిళా విభాగం జిల్లా నాయకురాలు భాషెట్టి కృష్ణవేణి మరియు రూపాల ఆధ్వర్యంలో పలువురు మహిళా నాయకురాళ్లు తెలంగాణ జాగృతిలో చేరారు. వారికి జిల్లా జాగృతి అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ కండువా కప్పి జాగృతిలోకి సాదరంగా ఆహ్వానించారు. జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో చేరికల అనంతరం వారు మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో జాగృతి రోజురోజుకు బలోపేతం అవుతుందని, గ్రామ స్థాయి నుండి స్వచ్ఛందంగా జాగృతిలో చేరుతాం, కవిత నాయకత్వాన్ని బలపరుస్తామని చాలా మంది నాయకులు, మహిళా నాయకురాళ్లు ముందుకు వచ్చి జాగృతిలో చేరుతున్నారని దీనితో చాలా స్పష్టంగా అర్థమవుతుందన్నారు. ప్రజలకు కవితక్క నాయకత్వం పైన సంపూర్ణమైన విశ్వాసం ఉందని, నిత్యం ప్రజా సమస్యలు ప్రస్తావిస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రతిరోజు కవితక్క ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్షం అనేది లేకుండా పాలక పక్షం, ప్రతిపక్షం రెండూ కలిపి పాలన చేస్తున్నాయి. వాస్తవానికి ప్రజా సమస్యల మీద ఈ ప్రభుత్వాన్ని కేవలం జాగృతి సంస్థనే ప్రశ్నిస్తోంది, పోరాడుతోంది. ప్రధాన ప్రతిపక్షం ఈ రోజు ప్రభుత్వానికి తొత్తుగా మారి ప్రజా సమస్యలను గాలికి వదిలేసింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రేవంత్ రెడ్డితో కుమ్మక్కై చోటే భాయ్ బడే భాయ్ అనే పద్ధతిలో ఒకరికి ఒకరు సహకరించుకుంటున్నారు. వామపక్షాలు ఎలాగో ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నాయి అంటే ఈ రాష్ట్రంలో కేవలం ప్రతిపక్ష పాత్ర కవితమ్మ ఒక్కతే ప్రోత్సహిస్తుందని చెప్పడానికి వెలుగుమట్ల బాధితుల పక్షాన నిలిచిన సంఘటనని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఈ నెల 25న కవితక్క నాయకత్వంలో రాష్ట్రంలో పేద ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా తెలంగాణ అస్తిత్వంతో తెలంగాణ జాగృతి ఒక తిరుగులేని రాజకీయ శక్తిగా రూపాంతరం చెందబోతోందని, అటువంటి సందర్భంలో తెలంగాణ నలుమూలల నుండి 25న జరిగే సమావేశానికి పెద్ద ఎత్తున ప్రజలు రావడానికి సిద్ధమవుతున్నారు. కరీంనగర్ జిల్లా నుండి కూడా ప్రతి గ్రామం నుండి పార్టీ ఆవిర్భావ సభకు మేము పాల్గొంటామని, మేము వస్తామని సమాచారం ఇస్తున్నారని తెలిపారు. రోజు భాషెట్టి కృష్ణవేణి గారి ఆధ్వర్యంలో చేరుతున్నటువంటి సోదరులందరూ కూడా జాగృతిలోకి స్వాగతం. మరి కవితక్క నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావం సందర్భంగా వారి యొక్క రాజకీయ పార్టీని స్వాగతిస్తూ మరి ఈరోజు కృష్ణవేణి ఆధ్వర్యంలో చేరుతున్నటువంటి వారందరూ కూడా నిదర్శనం ఒకటే, మహిళలు అదేవిధంగా పెద్ద ఎత్తున కవితక్క నాయకత్వాన్ని బలపరిచేందుకు ముందుకొస్తున్నారో ఈ చేరికలను బట్టి మనకు అర్థమవుతా ఉంది. మరి గత కొన్ని రోజులుగా కరీంనగర్ జిల్లాలో జాగృతిలో పనిచేస్తాం, కవితక్క బాటలో నడుస్తామని చెప్పి విస్తృతంగా జాగృతిలోకి వస్తున్నటువంటి వారందరినీ కూడా స్వాగతం తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో కవితక్క నాయకత్వంలో నూతన రాజకీయ పార్టీ రాబోతా ఉంది. అది బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండేటువంటి రాజకీయ పార్టీ, మరి ముఖ్యంగా మహిళలకు ఎల్లప్పుడూ ప్రోత్సహించేటువంటి పార్టీ, మహిళలకు సమాన అవకాశాలు ఇచ్చేటువంటి పార్టీ. ఎందుకంటే మా పార్టీ అధ్యక్షురాలే కవితక్క మహిళ కనుక పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా మహిళలకు అవకాశాలు దక్కబోతా ఉన్నాయి. మహిళలకు సంక్షేమ పథకాలు అందేటువంటి విధంగా రూపకల్పన జరుగుతూ ఉంది. రేపొద్దున అధికారంలోకి వచ్చినా కూడా మరి ఆనాడు చెప్పినటువంటి విధంగా ఆకాశంలో సగం అవకాశాలలో సగం అన్నట్లుగా జాగృతిలో కూడా సమాన భాగంగా ఈరోజు మహిళలకు పెద్ద ఎత్తున అవకాశాలు దక్కేటువంటి అవకాశం ఉంది కనుక మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా చాలామంది ఈరోజు కవితక్క నాయకత్వాన్ని బలపరుస్తూ జాగృతిలో చేరుతారు. వాళ్ళందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఖచ్చితంగా కరీంనగర్ జిల్లా నుండి రాష్ట్ర పార్టీ ఆవిర్భావ సభకు హైదరాబాద్లో జరిగేటువంటి సభకు, మునిరాబాద్లో జరిగేటువంటి సభకు కరీంనగర్ జిల్లా నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్ళి మరి కవితక్క పార్టీని స్వాగతించేందుకు కూడా ప్రజలు ఇప్పటికే మేము వస్తాం, మేము కూడా కవితక్క నాయకత్వాన్ని బలపరిచేందుకు హైదరాబాద్కు వస్తాం, ఆ ఆవిర్భావ సభలో పాల్గొంటామని చెప్పి ప్రజలు ఈ మండలాల నుండి ఇప్పటికే ముందుకొచ్చి మాకు సమాచారం ఇస్తా ఉన్నారు. తప్పకుండా వాళ్ళందరినీ కలుపుకొని కరీంనగర్ జిల్లా నుండి పెద్ద ఎత్తున వెళ్ళి ఆ యొక్క సభను విజయవంతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ
ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కొంపల్లి కమాన్ వద్ద, కొంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.